హలో ఎవ్రీవన్, అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ వీడియో. నేను ఒక 7 months 8 months మెయింటెనెన్స్ డైట్లో ఉన్న. ఇట్ మీన్స్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఇఫ్ మనం బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకుంటే లంచ్ని లైట్గా తీసుకోవడం, ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం, అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వెయిట్ లాస్ జర్నీ అనలేం కానీ హెల్దీ రొటీన్ని సెట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు ఇంత ఆయిల్ యూస్ చేస్తున్నాను అంటే, ఇది కొత్త తవా, ప్రాపర్ దోశ కోసం చేస్తున్నా. మనం మ్యాక్సిమం కుకింగ్లో ఆయిల్ని తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. అండ్ మనం డైట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే 3 టిప్స్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ప్లాన్ చేసుకోవాలి. మన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, స్లీపింగ్ అవర్సు, వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటున్నామని, ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నామని మనం ప్లాన్ చేసుకోవాలి ముందుగానే. సెకండ్ వచ్చి డిసిప్లిన్ ఈటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. మనము ఈజీగా డైట్ని బ్రేక్ చేసేయకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట. థర్డ్ వన్, క్విక్ రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసి ఫుడ్ అంతా మానేసి ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యామంటే అంతే ఫాస్ట్గా మనం వెయిట్ గెయిన్ అయిపోతాం. సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం లాంగ్ టైమ్గా ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేస్తామో, ఇన్ కేస్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం డైట్ని స్టాప్ చేసినా మనం అంత ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వము. ఈ 3 టిప్స్ని మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలి. అండ్ వెయిట్ లాస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. హెల్దీ వేలో మంచిగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి. ఇంకా మనం నేను రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేస్తున్నాను అంటే మనం ముందుగానే అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. కొంచెం ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం ఇంట్రెస్టింగ్గా కొత్తగా ట్రై చేస్తూ వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ కొంచెం స్వీట్ కంటెంట్ ఉన్నవి తగ్గించుకుంటేనే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. అండ్ మార్నింగ్కి కావాల్సిన వెజ్జీస్ కానీ ఎవ్రీథింగ్ మనం ముందే స్టోర్ చేసుకుందాం. సో నేను డే బై డే నా వీడియోస్ అన్నిటిని పోస్ట్ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్. Do subscribe for more videos.